ఇప్పుడైనా రావచ్చు, ఇంటికెళ్ళైనా ఆ వీడియో రికార్డు వినైనా మీరు రాయొచ్చు. జస్ట్ ఏంటంటే నెక్స్ట్ మనం ఏంటంటే అందరం నేర్చుకోవడానికే ఇక్కడికి వచ్చిన్నాము. రెగ్యులర్ ట్యూషన్ అంటే రెగ్యులర్గా జరిగే సర్వీస్ వేరు, బైబిల్ స్టడీలో మనం ఎలా వెళ్తామంటే రెగ్యులర్లో అయినా యాజ్ ఎ బుక్గా తీసుకొని బైబిల్ చదవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా బైబిల్ ఎలా చదవాలి అంటే ఒక బుక్గా తీసుకోవాలి దాన్ని. అక్కడ ఒక వర్సు ఇక్కడ ఒక వర్సు అనేది అలా అక్కడొక వర్స్ తీసుకొని ఇక్కడొక వర్స్ తీసుకొని ప్రీచ్ చేయొచ్చు కానీ బట్ అది కాంటెక్స్టికల్గా అంటే ఆ సందర్భానుసారంగా కుదరదు. అలా కుదరినప్పుడు మనం ఏం చేసే ఎలా అవుతుందంటే అప్లికేషన్లో అంటే వ్యక్తిగత జీవితంలో దాన్ని మనం అన్వయించుకోవాలి కదా. వాక్యం ఏంటి మనకు అర్థం, అది వాక్యం అనేది అర్థము. ఆ అర్థము తేటగా మనల్ని చూపిస్తేనే కదా. మనము ఎలా ఉన్నప్పుడు అద్దం ఎదురుకు నిలబడినప్పుడు అందరం ఏం చేస్తాం, దూకుంటాము. అది కరెక్ట్గా చూపిస్తేనే కదా పాపిడి సరిగా తీస్తారు. అబ్బాయిలు అయితే, అమ్మాయిలైనా సరిగా ఎక్కడెక్కడ తేడా ఉంది, డిఫరెంట్ ఉంది, ఫేస్ మీద ఎక్కడన్నా పౌడర్ ఎక్స్ట్రా కొట్టుకున్నారా లేకపోతే ఏదన్నా తగిలిందా అని అద్దం మనకు కరెక్ట్గా చూపిస్తేనే కదా. సో వాక్యం కూడా అద్దం లాంటిది కాబట్టి వాక్యం కూడా మనం ఏంటి అంటే సరైన విధానంగా మనం దాన్ని డీకోడ్ చేయాలి, సరైన విధానంగా దాన్ని మనము ఇంటర్ప్రిటేషన్ చేయాలి. అలా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్న సమయంలో మనకేంటంటే ఈజీగా సత్యం నేర్చుకోవడానికి మనకు సులువుగా ఉంటుంది అనమాట. అంటే మన ఆలోచన విధానాన్ని మనం మారిపోతుంది. అంటే ఒక వాక్యం మనం చదివినప్పుడు, ఇప్పుడు దేవుడు నాకు ఏదైనా వాక్యం బయలుపరిచాడు అనుకోండి, కళ్ళల ద్వారా ఒక వాక్యము దేవుడు నాకు బయలుపరిస్తే నేను మొదటగా ఏం చేస్తాను అంటే అసలు ఫస్ట్ వాక్యము ఎక్కడ ఉందో చూస్తాను, ఏ పుస్తకంలో ఉందో చూస్తాను. ఆ పుస్తకము పాత నిబంధన గ్రంథంలో ఉందా కొత్త నిబంధన గ్రంథంలో ఉందా చూస్తాను. అది ఏ సందర్భంలో రాశారు, ఎవరు రాశారు, ఎవరికి రాశారు, వీటన్నిటిని నేను దాన్ని ధ్యానించిన తర్వాత ఇప్పుడు సమయానుసారంగా ఇది నాతో దేవుడు ఈ సంవత్సరంలో నాతో ఆ వాక్యం ద్వారా ఏమి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు, నాతో అంటే ఏమి నాతో అంటే కమ్యూనికేట్ నన్ను ఏ విధంగా సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే నన్ను ఏ విధంగా హెచ్చరించడానికి ప్రయత్నం చేస్తున్నారు, లేదా నన్ను ఏ విధంగా అని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది ఈజీగా. అప్పుడు మారు మనసు పొందడానికి నాకు పరిశుద్ధాత్మ దేవుడికి నాకు అడ్డంగా ఏమీ ఉండవు. సత్యం నాకు, అందుకే సత్యం మనకు తెలిసినప్పుడు సత్యం ఏం చేస్తుంది, స్వతంత్రులుగా చేస్తుంది. మనల్ని మన నుంచి రక్షిస్తుంది సత్యం అనేది. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సత్యం ఏం చేస్తుంది, మనల్ని మన నుంచి రక్షిస్తుంది. అంతే కదా. మనల్ని ఎవరన్నా ఏదన్నా అంటే మనం ఒప్పుకుంటామా అండి? ప్రతి ఒక్కరికి మనమంటే, నేను అంటే నాకు చాలా ఇష్టం, అంతేనా? ఎవరికి వాళ్ళకి ఇష్టము వాళ్ళంటే, అంతే కదా. సో మనల్ని మన నుంచి కరెక్ట్గా రక్షించేది ఎవరు అంటే బైబిలు వాక్యం ఒకటే. అది మనం సరైన విధానంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో మొదటగా ఇక్కడ చూస్తే మనము యేసుప్రభు వారు యెరూషలేములోకి ప్రవేశించారు. మొదటి రోజు ఆయన ఏం చేశారో చూసాము, రెండో రోజు ఏం చేశారో చూసాము. మొదటి రోజు చిన్నగా నేను ఒక 2 minutes చెప్తాను. మొదటి రోజు ఆయన ఏం చేశారు, గాడిద మీద ఎక్కి యెరూషలేములోకి వచ్చారు. యెరూషలేములోకి వచ్చి వాళ్ళందరూ మట్టలు వేశారు. దారిలో మట్టలు 2 వేసి ఆయన ఆహ్వానించారు. ఆయన ఏం చేశారు, వెంటనే చూసి ఆ ప్రదేశాన్ని చూసి ఆయన ఏడ్చారు. ఏడ్చిన తర్వాత చూసి వెళ్ళిపోయారు ఆయన. మళ్ళీ రెండో రోజు తిరిగి వస్తూ ఏం చేశారు, దారిలో ఆకలిగా ఉన్నప్పుడు అంజూరపు చెట్టుని శపించారు. శపించిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేశారు, అక్కడున్న టెంపుల్లో ఉన్న ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఆయన తాళ్ళని కొడాలు చేసి తరమగొట్టేశారు. ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు మూడో రోజు మళ్ళీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నారు. ఆయన ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు, మళ్ళీ బయలుదేరుతున్నారు. సో ఇక్కడ 11వ అధ్యాయంలోకి మనం చూస్తే మార్కు సువార్త తీరా, మార్కు సువార్త ఇప్పుడు 20వ అధ్యాయం వరకు 20 వచ్చిన 11, 20 వరకు చూసాము. మనం యాక్చువల్గా లూకా సువార్తలో ఉన్నాము. లూకా, మార్కు చెప్పాను, సినాప్టిక్ గాస్పల్స్ అన్నాం కదా, 3 కలిపి చదవాలి. లూకాను, మార్కు, మత్తయి చెప్పాలి. లూకా, మార్కు, మత్తయి 3 కలిపి చదువుకోవాలి. సో ఈ ఈవెంట్స్ యేసుప్రభు యెరూషలేములోకి వచ్చిన తర్వాత ఈ 3 సువార్తలు కలిపి ఆ ఒక సీక్వెన్స్లు పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. సో లూకా సువార్తలో కూడా మనం చూస్తే, లూకా సువార్తలో ఆయన డైరెక్ట్గా తిరిగి వెళ్ళడము అలాంటివి ఏమి లేవు. డైరెక్ట్గా ఏం చేశారు, ఆయన యెరూషలేములోకి ఎంటర్ అయ్యారు. మొత్తం అక్కడున్న ఏమంటారు ఆ యొక్క ప్రదేశాన్ని అంతా అది క్లీన్ చేశారు కదా దేవాలయంలో. 45, 46 అలాగే ఉంది. తర్వాత ఏం చేస్తున్నారు, ఆయన 47లో ఆయన ప్రతిదినము దేవాలయంలో ప్రధాన యాజకులు శాస్త్రులతో
ఆయన బోధ చేస్తూ ఉన్నారు, ఆయన వాక్యం వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరు కనుక ఏమీ చేయలేకపోయారనేది డైరెక్ట్ లూకాసు వార్త అలాగే చెప్తున్నారనమాట. తర్వాత 20వ అధ్యాయం లూకాసు వార్తకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, ఆ దినములో ఒకనాడు, ఏనాడో చెప్పలేదు కానీ ఒకనాడు క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి అక్కడి నుంచి. కానీ మార్క్ గారు ఏం చేశారు అంటే సీక్వెన్స్గా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత ఏ ఏ సందర్భాలు జరిగాయో ఆయన చెప్పడానికి ప్రయత్నం చేశారు. మార్కు గారు చెప్పారు, మత్తయ్య గారు చెప్పారు. మార్కు గారు చెప్పారు, మత్తయ్య గారు కూడా చెప్పారు. మన పీపీటీ ట్రయంఫుల్ ఎంట్రీలో థర్డ్ ఇన్సిడెంట్ అనే ఒక సైడ్ లైన్తో ఒక ఉంటుంది, అది డైరెక్ట్గా ఓపెన్ చేసేవా? అర్థమైంది కదండి. లూకా గారు మనకేంటంటే ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషనే రాశారు లూకా గారు. మార్కు గారు, మత్తయ్య గారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. రెండు నిజాలే. అర్థమవుతుందండి. ఇప్పుడు ఎస్ఆర్ నగర్ నుంచి, లేకపోతే మీ ఇల్లు ఎక్కడుంది, ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేటలో ఉందనుకోండి, మధ్యలో గురుద్వారా ఉందనుకోండి. అమీర్పేట నుంచి నేను డైరెక్ట్ ఎస్ఆర్ నగర్ వచ్చాను అనేది నిజము. అమీర్పేట నుంచి నేను గురుద్వారాకి వెళ్ళి గురుద్వారా నుంచి ఎస్ఆర్ నగర్ వచ్చేది అది కూడా నిజమే. అర్థమవుతుందా? ఒక ఆయన ఏం రాశారు, డైరెక్ట్గా అమీర్పేట నుంచి ఎస్ఆర్ నగర్ రాసేశారు డైరెక్ట్గా. ఇంకొక ఆయన ఏం చేశారు, మధ్యలో ఆయన ఏం చేశారో రాశారు. మధ్యలో ఆయన గురుద్వారా కూడా వెళ్ళారు అని, అంటే గురుద్వారా దగ్గర కూడా వెళ్ళారు అనేది రాశారు. సో లూకా గారు ఏం రాశారు, డైరెక్ట్ స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్గా ఎక్కడికి వెళ్ళిపోయారు, ఆయన దేవాలయంలోకి వెళ్ళిపోయారు. కానీ మార్క్ గారు ఏం చేశారు అంటే ఆ దేవాలయంకి వెళ్తున్న దారిలో జరిగిన ఒక సంఘటనను రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే యేసుప్రభు గురించిన ఇన్ఫర్మేషన్, అంటే యేసుప్రభు జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారనమాట ఆయన. సో ఇప్పుడు 3వ దినాన ఆయన ఏం చేశారమ్మా, 20వ వచనం చూస్తే, ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా అంజూరపు చెట్టు వేర్లు మొదలుకొని ఎండియుండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని బోధకుడా ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఇక్కడ ఏం జరుగుతుంది అర్థమవుతుంది కదా ఈ సంభాషణ. సడన్గా నిన్న ఏదో 2వ దినాన లాస్ట్ వీక్ చూసాం కదా, ఏదైతే అంజూరపు చెట్టు శపించారో యేసుప్రభు వారు, అది ఎలా ఉందంట, వేర్లతో సహా ఎండిపోయిందంట. అది ఎవరు చెప్తున్నారు, పేతురు గారు. ఎవరు చెప్తున్నారు, పేతురు గారు చూసి, బోధకుడా చూడు, నిన్న మీరు శపించారు కదా అంజూరపు చెట్టు, అది ఎలా పాడైపోయిందో అది ఎలా చూడండి ఎలా పాడైపోయిందో అని, అంజూరపు చెట్టు ఇమేజ్ అది ఎలా పాడైపోయిందని చూపించానని చూపిస్తున్నారనమాట. వేర్లతో సహా నాశనమైందని చెప్తున్నాడు. చెప్పినప్పుడు అప్పుడు యేసుప్రభు చెప్తున్న మాటలు ఏంటి తెలుసా, మీరు విశ్వాసం ఉంచండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడనని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పునది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి అంజూరపు చెట్టు ఎలా, అట్లే పెట్టండి చెట్టు, అది అంజూరపు చెట్టు చూడండి ఎలా ఎండిపోయిందో. ఆ అంజూరపు చెట్టు ఎండిపోయినప్పుడు పేతురు గారు షాక్ అయిపోయారు చూసి, నిన్న శపించిన చెట్టు యాక్చువల్గా అయితే ఎలా ఉంటుంది, ఒక చెట్టు వెంటనే చనిపోతే అలా అయిపోదు కదా, నెక్స్ట్ రోజుకి చాలా టైం పడుతుంది. ఫస్ట్ ఆకులు నెక్స్ట్ రోజు కూడా అది కొంచెం పచ్చగానే ఉంటుంది, కానీ ఒక్కసారిగా ఎంత అంటే వేర్లతో సహా పాడైపోయిందంట అది. చూడండి అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా, యేసుప్రభు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి, మీరు సందేహింపక అడిగినప్పుడు ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేవని చెప్పి తన మనసులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మినడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. ఇది చాలామందికి ఈ వర్డ్స్ అర్థం కాలేదు. ఫస్ట్ నాకు కూడా అస్సలు అర్థం కాలేదు. సందేహింపక ప్రేయర్ చేసి ప్రభువా మౌంట్ ఎవరెస్ట్ హైదరాబాద్లో పెట్టమని ప్రార్థన చేస్తే జరుగుతుందా? ప్రభువా హైదరాబాద్కి సముద్రం కావాలంటే జరుగుతుందా? చెప్పండి. ఇప్పుడు అలాగే ఉంది కదా, ఒకసారి చదవండి ఎలా ఉంది. ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేవని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పునది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే చూడండి, సందేహింపక అంటే ఒక కొండను తీసుకెళ్లి సముద్రంలో పడేవన్నా పడిపోతుందంట. తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి, అందుచేత
అందుచేత ప్రార్థన మీరు చేయునప్పుడు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. పీపీటీ డిస్ప్లే. ఇక్కడ ఎంత ఆశ్చర్యం అంటే నమ్మేయాలంట. అంటే ఇప్పుడు నైట్ వెళ్ళి మన అందరం ఒక ప్రార్థన చేద్దాము. ప్రభువా, హైదరాబాద్లో సముద్రం లోటు ఉంది ప్రభువా, లేకపోతే మీ ఊరిలోనే మీకు సముద్రం కావాలనుకోండి, మీ సముద్రం కూడా ఎక్కడికో పోతున్నారు అనుకోండి, లేకపోతే మీ ఊరిలోనే ఏదో ఫిలిం సిటీ కావాలనుకోండి, ప్రేయర్ చేయండి. పైగా సందేహింపక అడిగితే ఖచ్చితంగా జరుగుతుందంట. ఒక ఆవిడ నిజంగా ఇలా వెళ్ళి చేసిందంట. నైట్ వెళ్ళి ఆ కొండను తీసుకెళ్ళి అక్కడ పడేయి అనేసి సందేహింపక ప్రార్థన చేసిందంట. తెల్లారుజాము చూస్తే కొండ ఉందంట. అరే ఏంటి కొండ పోలేదు అని డౌట్ వచ్చి వెంటనే అక్కడున్న బైబిల్ టీచర్ గారిని వెళ్ళి అడిగిందంట. అందుకే చెప్పాను కదా, బైబిల్లో ఒక వర్స్ తీసుకుంటే నేను ఖచ్చితంగా హాలోజినేషన్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. యేసు ప్రభు ఇక్కడ 2 కండిషన్స్ పెట్టాడు. ఫెయిత్ ఇక్కడ రెండు విషయాల గురించి మాట్లాడతాడు. విశ్వాసం గురించే మాట్లాడాడు ఇక్కడ. తర్వాత ఏం మాట్లాడుతున్నాడు చూడండి, 25 చూడండి ఒకసారి. మీకు ఒకరి మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వానిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి పాపములు క్షమించుకోండి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రార్థన గురించి చెప్తున్నాడా? ప్రార్థన గురించి చెప్తూ ఆయన ఏం చెప్తున్నాడు? మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు ఫర్గ్యూ, మీరు క్షమించండి అంటున్నాడు. ఫెయిత్ ని దేంతో లింక్ చేస్తున్నాడు అంటే ఫర్గ్యూనెస్ తో లింక్ చేస్తున్నాడు ఆయన. అర్థమవుతుందండి? అంటే విశ్వాసాన్ని క్షమాపణతో లింక్ చేస్తున్నారు. ఆ 2 ఇన్సిడెంట్స్ ఉంటాయి. అది మళ్ళీ ఒకసారి పీపీటీ పెట్టవా? బ్యాక్ చూడండి, అక్కడ ఏం చేస్తున్నాడు? 2 కండిషన్స్. అంటే దేవుడి శక్తి మనలో పనిచేయాలి అంటే 2 కండిషన్స్ పెడుతున్నాడు. ఒకటి ఏంటి తెలుసా? విశ్వాసము, అంటే సందేహం లేని విశ్వాసము. రెండవది ఏంటి తెలుసా? విశ్వాసంలో మీరు ఎలా ఆలోచించాలంటే విశ్వాసంలో అద్భుతాలు దేవుడు చేయగలడు, దేవుడు చేస్తాడు కూడా. గాడ్ కుడ్ డూ ఇట్, గాడ్ విల్ డూ ఇట్. అది ఫస్ట్ కండిషన్. విశ్వాసంలో ఇప్పుడు 2 కండిషన్స్ పెట్టాడండి. మొదటగా ఫెయిత్, ఫర్గివ్నెస్. సో ఫెయిత్లో మళ్ళీ ఏం పెట్టాడు? ఫెయిత్ వితౌట్ డౌటింగ్, అంటే డౌట్ లేని విశ్వాసం నీకు ఉండాలి. అది ఎటువంటి డౌట్ ఉండకూడదు అంటే చూడండి, రెడ్ కలర్లో ఒకటి కనిపిస్తుంది కదా, దేవుడు, గాడ్ కుడ్ డూ ఇట్, దేవుడు చేయగలడు, గాడ్ విల్ డూ ఇట్. దాన్ని మనకి ఏమి యాడ్ చేసుకోవాలంటే దేవుని చిత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ప్రభువా నీ చిత్తం అయితే. ఇప్పుడు చాలామందికి ఈ 2000 సంవత్సరాల తర్వాత చర్చిలో కూడా దేవుడు అంటే లోకానుసారంగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారు. ఏంటి అంటే దాన్ని డీయిజం అంటారు. డీయిజం అంటే ఏంటి అంటే దేవుడు సృష్టిని సృష్టించాడు, కానీ దేవుడికి సృష్టి మీద కంట్రోల్ లేదంటారు దాన్ని. దేవుడు సృష్టిని సృష్టించేశారు, దానికి న్యాచురల్ లాస్ ఇచ్చేశారు. న్యాచురల్ లాస్ అంటే ఏంటి? సూర్యుడు, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. 9 గ్రహాలు ఉన్నాయి, అవన్నీ అండి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. పగటు సూర్యుడు అస్తమిస్తాడు, సూర్యుడు ఉదయిస్తాడు. వర్షాకాలము, ఎండాకాలము, శీతాకాలము, ఇవన్నీ న్యాచురల్ లాస్. ఇవన్నీ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఎర్త్ ఈజ్ ఎ హ్యూజ్ మ్యాగ్నెట్. పైనుంచి ఏదైనా వస్తువు పడితే కింద పడిపోతుంది. ఇవన్నీ న్యాచురల్ లాస్. ఇది దేవుడు న్యాచురల్ లాస్ని అంటే ఇక సహజంగా కొన్ని నియమాలు పెట్టేసి దేవుడు అలా వదిలేశాడు, దేవుడు దాన్ని కంట్రోల్ చేయలేడు అని చెప్తారు చాలామంది. కానీ బైబిల్లో ఉన్న దేవుడు ఎటువంటి దేవుడు అంటే థీయిజం. ఆయన అంటే దేవుడు సృష్టిని సృష్టించాడు, దాని మీద ఆయనకు పట్టు కూడా ఉంది. ఆయన అనుకుంటే ఎండాకాలంలో వర్షాలు కురిపించగలడు, వర్షాకాలంలో ఎండలు ఇవ్వగలడు. ఆయన అనుకుంటే ఎడారిలో ఎండమావుల్లో నీటి బుగ్గల్ని తీసుకురాగలడు. అంటే ఒక నథింగ్ నుంచి సంథింగ్ చేయగలడు దేవుడు. ఏమీ లేని వాళ్ళ దగ్గర నుంచి ఆయన ఏమీ లేని చోట ఏదో ఒక పదార్థమైన పెట్టగలడు. ఎందుకు? పదార్థాన్ని సృష్టించింది ఆయన, కంట్రోల్ ఉంది ఆయనకు. ఈ సృష్టి మీద ఆయన కంట్రోల్ ఉంది. ప్రార్థన చేస్తే ఆయన చిత్తమైతే ఈ కొండను తీసుకెళ్ళి ఆయన సముద్రంలో పడేస్తాడు.
అది ఆయన చిత్తంలో ఉండాలి. అంటే ఆయన చిత్తంలో లేదనుకో చాలా జాగ్రఫికల్ డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి ప్రపంచానికి. అంతేనా? జాగ్రఫికల్ డిఫరెన్సెస్ తెలుసు కదా, ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండవు. మనం ఏం చేస్తాము, వీరులం కదా అసలే, మనకు కావాల్సినవి అడుగుతూ ఉంటాము. అందుకు దాన్ని అయినా ఏం చెప్తున్నాడు, దేవుడు ప్రభా నువ్వు చేయగలవు, కానీ అది నీ చిత్తమా లేదా దాన్ని బట్టి మీరు చేయండి ప్రభా అని ఆ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. దేవుడి చిత్తం గురించి. తర్వాత నువ్వు చేయగలవు ప్రభా, నువ్వు నాకు వివాహం జరిపించగలవు, నువ్వు అడుగుంటే నువ్వు నాకు జాబ్ ఇవ్వగలవు, కానీ అది నీ చిత్తం. అది అర్థమవుతుందండి? కొన్ని విషయాల్లో గాడ్ విల్, అది దేవుడి విల్. ఇక్కడ పర్టికులర్గా చెప్పే విషయంలో అయినా ప్రకృతి గురించి మాట్లాడుతున్నాడు. అంటే నేను వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడలేదు, ప్రకృతి గురించి మాట్లాడుతున్నాడు. ఒక సందర్భంలో నిజంగా జరిగింది. ఒక కాలేజ్కి ఒక అనాథ పిల్లలు ఉండే, జపాన్ నిజంగా జరిగిన కథ. జపాన్లో ఒక ప్రాంతం ఉంది, పిల్లలందరూ అనాథ పిల్లలు. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్కి అడ్డుగా పెద్ద కొండ ఉంది వాళ్ళకి. ఆ కొండ వల్ల అసలు ఎన్నో వనరులు రావట్లేదు వాళ్ళకి, ఆ విలేజ్కి. వాళ్ళు ప్రార్థన చేశారు, ప్రభువా ఆ కొండను తీసేయని ప్రార్థన చేశారు. హాలిడేస్ వస్తాయి కదా, సమ్మర్ హాలిడేస్, ప్రార్థన చేసి వెళ్ళిపోయారంట. హాలిడేస్ నుంచి వచ్చే లోపల కొండ లేదంట. ఏమైపోయింది కొండ అంటే, అక్కడ జపాన్లో ఒక సీపోర్ట్ అటుపక్క కట్టాలి అనేసి ఆ కొండ అడ్డం ఉంది అనేసి గ్రనైట్లు పెట్టి పేల్చేశారంట. దేవుని చిత్తం అది. అర్థమైందా? దేవుడు చేయగలడు అద్భుతాలు. హైదరాబాద్కి సముద్రం అవసరం లేదనుకున్నాడు దేవుడు, అందుకు పెట్టలేదు. మనం దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. విశాఖపట్నంకి సముద్రం అవసరం ఉంది అనుకున్నాడు, పెట్టారు. ఎందుకు? అపోస్తల కార్యంలో ఉంటుంది, ఆయన వాటి కాలాలను బట్టి దేవుడు ఆయన బార్డర్స్ పెట్టాడంట, ఆయన హద్దులు పెట్టాడంట ప్రతి ప్రదేశానికి. అర్థమైందండి? ఇప్పుడున్న మనం అనుభవిస్తున్న ఈ యొక్క భూగోళంలో దేవుడు పెట్టాడు ఇవన్నీ, చెట్లు. అది ఆయన చిత్తం ఉంటే ఆయన తీసి ఈ చెట్టును తీసుకెళ్ళి అక్కడ పడేస్తాడు, ఆ కొండను తీసుకెళ్ళి ఇక్కడ పడేస్తాడు. అది ఆయన చిత్తము, అది చెప్తున్నాడు అక్కడ. దానికి మిరాకిల్స్ ఎందుకు జరగట్లేదు మన జీవితంలో అంటే, నెక్స్ట్ పెట్టిన కండిషన్ ఏంటి తెలుసా? ఫర్గివ్నెస్. నువ్వు ఒక ప్రార్థన చేస్తున్నావు అంటే ఒక దాని కొరకు, నువ్వు వేరే వాళ్ళ పట్ల ఆయాసంగా ఉంటే వాడిని క్షమించమని చెప్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యత. దీని మీద నేను స్ట్రెస్ చేయబోతున్నాను. ఇది ఒక ఛాలెంజ్ నేను అందరికీ ఈరోజు చేయబోతున్నాను. ఎంతమంది మీలో మారుమనసు పొందారండి? ఎంతమందికి మీలో మారుమనసు అనుభవం ఉందా? ఎందుకు మీ ప్రార్థనలకు నా ప్రార్థనలకు జవాబులు రావట్లేదు తెలుసా? నేను క్షమించలేకపోతున్నాను వేరే వాళ్ళని. ఎప్పుడు నువ్వు రక్షణ పొందావని కాదు, నువ్వు నిజంగా ఏదో చిన్నప్పటి నుంచి క్రైస్తవంలో నేను పుట్టాను, చర్చికి వస్తున్నాను, నేను వెళ్తున్నాను, సండే స్కూల్కి వస్తున్నాను, అది కాదు కాన్సెప్ట్. నువ్వు మారుమనసు ఎప్పుడు పొందావు? ఒక సందర్భం వచ్చింటది, ఖచ్చితంగా మారుమనసు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరిని అడిగే క్వశ్చన్ ఏంటి తెలుసా? నువ్వు మారుమనసు పొందావా లేదా? ఏంటి ఆ మారుమనసు? నిజమైన దేవుడు యేసుప్రభు తెలుసుకోవడం కాదు. నిజమైన దేవుడు యేసుప్రభు అని దయ్యాలకు కూడా తెలుసు, కానీ అవి పాపాలు ఒప్పుకోవు. వేరే వాళ్ళు చెప్తే ఒప్పుకోవాలి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కాదు. నేను చెప్తాను, ప్రభు నా పాపాలను క్షమించము అంటే నా పాపాలను క్షమించమని ప్యారెట్ తెలుసు కదా, సీతాకోకచిలుక ప్రార్థన. నేను చెప్పింది రిపీట్ చేయడం, అది కాదు మారుమనసు అంటే. ఎవడు చెప్పకుండానే నీ అంతకు నీకు దేవుడు నీ యొక్క పాపాలని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంటాడు. ఒక పక్క యేసుప్రభు నీ కొరకు మరణించాడని పరిశుద్ధాత్మ దేవుడు నేను ఒప్పింపజేసినప్పుడు వెక్కి ఏడ్చే అనుభవం నీకుందా? అలాంటి అనుభవం లేకపోతే ఈ దిన నైట్ అనుభవం కొరకు నువ్వు అడుగు దేవుణ్ణి. ఉందా? ఐ వాంట్ టు ఛాలెంజ్ యూ ఎవ్రీవన్. ఆన్లైన్లో వింటున్న వాళ్ళకి ఎవరికైనా సరే, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు క్రైస్తవం ఉన్న వాళ్ళకి సరే, నెక్స్ట్ వినబోయే వాళ్ళకి సరే, ఈ వీడియో డిడ్ దే హ్యావ్ ద రిపెండెన్స్ ఎక్స్పీరియన్స్? ఆలోచించండి, మీకు మీరే ఆలోచించుకోండి. మీరు ఎప్పుడు మారుమనసు పొందారో ఆలోచించండి. మీరు ఎప్పుడు దేవుడు మీ పాపాలని గుర్తు చేశాడు? ఎప్పుడు మీరు ఏడ్చారు? అసలు కన్నీళ్లు కార్చారా మీ పాపాల నిమిత్తము? యేసుప్రభు నీ కొరకు మరణించాడని నువ్వు కన్నీళ్లు కార్చావా? ఏదో చిన్నప్పటి నుంచి వచ్చాను, టైం వచ్చింది, అందరు బాప్టిజం తీసుకున్నాను అనే ఎక్స్పీరియన్స్ ఉందా? బాప్టిజం డేట్ ఎవరికైనా గుర్తుంటుంది. అది కాదు, నీ నిమిత్తము, నీ పాపాల నిమిత్తము ఎప్పుడెప్పుడో పాపాలు గుర్తు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని. ఆ అనుభవం లేని వాళ్లకు ప్రార్థన చేస్తే
జవాబులు రావండి. నాకు వచ్చే జవాబులు ఏం జవాబులు? లోకానుసారంగా జవాబులు కాదు. దేవుడు శత్రువుల మీదనే ఏమంటారు, అన్యుల మీదనే ఆయన ఏం చేస్తున్నాడు? వర్షాలు కురిపిస్తున్నాడు. సూర్యుడు చంద్రుడు ఎవరికి ఇచ్చాడు? క్రైస్తవులకి ఇచ్చాడా? యూదులకి ఇచ్చాడా? ప్రపంచానికి ఇచ్చాడు. వర్షం ఎవరికి ఇచ్చాడు? ఆయన ప్రపంచానికి ఇచ్చాడు. ప్రపంచంలో మిలీనియర్స్ బిలీనియర్స్ కూడా క్రైస్తవులు కాదండి. మనకన్నా జ్ఞానవంతులు ఉన్నారు, మనకన్నా డబ్బులున్న వాళ్ళు ఉన్నారు, దేవుని ఎరగని వాళ్ళకు కూడా ఎన్నో ఉన్నాయి. అది కాదు బ్లెస్సింగు. దేవుడు నీకు వ్యక్తిగతంగా నీ పాపాలను ఎప్పుడైనా గుచ్చి గుచ్చి చూపించే అనుభవం ఉందా నీకు? అది ఛాలెంజ్ చేస్తున్నాడు ఇక్కడ. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు క్షమించావా? క్షమింపబడ్డావా? నువ్వు వేరే వాళ్ళ నీకు ఎగెనెస్ట్గా ఎవరన్నా పాపం చేసింటే, నీకు ఎగెనెస్ట్గా నీకు విరుద్ధముగా ఎవరన్నా తప్పులు చేసింటే వాళ్ళను నువ్వు క్షమించలేకపోతే ప్రార్థనను, నీకు విశ్వాసము నువ్వు ఎక్సర్సైజ్ చేసినట్టు కాదు. దేవుడు నీకు పెళ్లి చేస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, కోర్టు డబ్బులు ఇస్తాడు. అది కాదు అక్కడ దేవుడి దగ్గర ఉన్న కాన్సెప్ట్. అది అందరికీ ఇస్తున్నాడు ఆయన. ధారాళవంతుడు ఆయన. ఈజ్ బినీలర్ ట్రినీలర్ ఎంత ఉందో లాస్ట్ నాకు తెలియదు. ఈ లోకంలో ఉన్న వెండి బంగారాలన్నీ దేవుడివి, ఆయన సృష్టించినవి ఇవన్నీ. ఆయన అట్లా త్రో చేస్తాడు అంతే. అది కాదు ఇంపార్టెంట్. నీకు వ్యక్తిగతంగా మారు మనసు అనుభవం ఉందా? నువ్వు ధైర్యంగా నీ జీవితంలో ఒక అద్భుతం జరిగి ఉంటుంది, అందును బట్టి ఉండి దేవుడిని నమ్మకూడదు. దేవుడు నా పాపాలని గుర్తు చేశాడు. ఒక దినాన నేను ఏదో ఆలోచించుకుంటుంటే నా గత జీవితంలో నా పాపాలని నా గత సమయంలో లేదా ఏమంటారు పాతకాలంలో నాకు స్కూల్లో ఉన్న కాలేజీలో ఉన్న నేను చేసినవి ఎందుకో నాకు గుర్తు చేస్తుంటే కన్నీళ్ళు నాకు ఆగట్లేదు. కన్నీళ్ళు నాకు ఆగకుండా ధారాళంగా వస్తున్నాయి. నాకెందుకో మోకరించాలనిపించింది, నాకెందుకో నా పాపాలని ఒప్పుకోవాలనిపించింది, నాకెందుకో ఈ దినాన యేసు ప్రభువుకి నా జీవితాన్ని అప్పచెప్పాలనిపించింది అనే అనుభవము నీకు ఉందా లేదా అనేది నిన్ను నువ్వే ప్రశ్నించుకో. నాకు తెలియదు, అది నన్ను నేను ప్రశ్నించుకున్నది. నాకుంది. నేను అది 1000% గ్యారంటీగా చెప్పగలను. ఇదే ప్రదేశంలో నాకుంది అది. నేను యేసు ప్రభువుకి నా జీవితాన్ని నేను సబ్మిట్ చేస్తాను ఈ దినాన. నా నిమిత్తం నా పాపాలను నేను గుర్తు చేస్తే నాకు ఎవరు చెప్పలేదు నాకు. ఆయన గుర్తు చేస్తుంటే చిన్న పిల్లల లెక్క నేను ఏడ్చాను నా పాపాల విషయమై. నా నిమిత్తం మరణించావా ప్రభువా నువ్వు అని. ఆ ఫర్గివ్నెస్ దేవుని దగ్గర నుంచి పొందుకుంటేనే నువ్వు ఇతరులను క్షమించగలవు. ఎందుకు నేను ఈ పాయింట్ చెప్తున్నాను అంటే, నువ్వు వేరే వాళ్ళను క్షమించలేకపోతున్నావు అంటే నీకు ఆ అనుభవం లేనది. నీకు లేదు కాబట్టే నువ్వు క్షమించలేకపోతున్నావు. ప్రభువారు అదే చెప్తున్నారు. ప్రార్థన చేయనప్పుడు ప్రభువా నాకు కారు ఇచ్చేబోతున్నందుకు వందనాలుగా చెప్పేది ఇక్కడ. ఏది నమ్మాలంట? నా పాపాలను క్షమించావు ప్రభువా, నేను వాళ్ళని క్షమిస్తున్నావని నమ్మి ప్రార్థన చేయాలి నువ్వు. అర్థమవుతుందండి? ట్రెస్ పాసెస్ అనే మాటకు అర్థం చెప్పాను ఇంతకుముందు. ట్రెస్ పాస్ అంటే అర్థం ఏంటి తెలుసా? అతిక్రమం అంటాం చూడండి. ఏంటి? తెలిసి తప్పు చేస్తారు నీ ఎడల, వాణ్ణి సైతం నువ్వు క్షమించాలి అంటున్నాడు. ఫెయిత్ని దేంతో లింక్ చేస్తున్నాడు ఆయన? ఫర్గివ్నెస్తో లింక్ చేస్తున్నాడు. ఎఫ్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఫెయిత్, ఫర్గివ్నెస్. ఎందుకు నీ జీవితంలో అద్భుత కార్యాలు జరగట్లేదు? ఆయనలో ఫాల్ట్ లేదు. ఆయన అలాగే ఉన్నాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఫాల్ట్ అంతా, తప్పంతా ఎవరి దాంట్లో ఉంది? నీ దాంట్లో, నా దాంట్లో ఉంది. ఇది నాన్న, నీ జీవితాలు ఎందుకు అద్భుతాలు జరగట్లేదు? ఎందుకు నీ జీవితం బాగుపడట్లేదు అంటే నీకు మారు మనసు అనుభవం ఎక్కడో లోపించింది. నువ్వు దేవుడి దగ్గర వాడిని చూసావు, లేదా ఆ అమ్మాయిని చూసావు, వీడిని చూసావు, లేకపోతే ఆ అమ్మ చెప్పింది, మా పెద్దమ్మ చెప్పింది, ఆ అమ్మ చెప్పింది, వాళ్ళు బాప్తిసం తీసుకుని వీళ్ళు. అది కాదు క్రిస్టియానిటీ అంటే. వ్యక్తిగతంగా దేవుడు నీతో మాట్లాడా? నీతో పక్కన కూర్చొని పరిశుద్ధాత్మ దేవుడు కూర్చొని నీ పాపాలని గుర్తు చేశాడా లేదా? ఆ గుర్తు చేస్తున్నప్పుడు నీలో పశ్చాత్తాపం కలిగిందా లేదా? పశ్చాత్తాపం కలిగేటప్పుడు నా పాపాన్ని క్షమించు అని నోటు తొప్పుకున్నావా లేదా? ఆ కన్నీళ్ళతో అనుభవం ఉందా నీకు? కన్నీటి ప్రార్థన కాదు, కన్నీటి పశ్చాత్తాప అనుభవం ఉందా నీకు? అది లేకపోతే ఈ దినాన వెళ్ళి ప్రార్థనలో కూర్చో, అడుగు ప్రభువుని. అప్పుడు నీకేమొస్తుంది తెలుసా? నన్ను క్షమించిన దేవుడు నన్నే క్షమించాడు, నేను వాడిని క్షమించలేనా అనే క్షమాపణ హృదయం నీకు వస్తుంది. క్షమాపణ హృదయం నీకు లేదు అంటే నీకు అసలు పశ్చాత్తాప అనుభవమే లేదని.
నేను అదే చెప్తాను, బైబిల్ ప్రకారం అదే చెప్తాను నేనైతే. ఫెయిత్ వర్సెస్ ఫర్గివ్నెస్. ఫర్గివ్నెస్ ఉంటేనే నువ్వు ధైర్యంగా నువ్వు ప్రార్థన చేయగలవు. ఎందుకు? సృష్టికర్త నువ్వు తెలుసుకున్నావు, సృష్టికర్త నిన్ను క్షమించాడని నీకు అర్థమవుతుంది, సృష్టికర్త చేసిన త్యాగం నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు నీ ప్రార్థనలకు నువ్వు జవాబులు వస్తూ ఉంటాయి. నీకు ప్రార్థనకు జవాబు అంటే నేను కారు అడిగితే దేవుడు కారు ఇచ్చేసాను కాదు, ఎస్ఆర్ నో వస్తుంది, లేదా వెయిట్ అని వస్తుంది, ఇట్స్ నాట్ టైం అని వస్తుందమ్మా. అది కూడా జవాబే, ఎస్, నో ఆర్ వెయిట్. ఇట్స్ నాట్ మై టైం ఆర్ ఇట్స్ నాట్ యువర్ టైం. అర్థమవుతుందండి? ప్లీజ్, ఇది చాలా ప్రాముఖ్యత. సో ఆయన ఏం పెట్టాడు కండిషను? ఫర్గివ్నెస్, ఫెయిత్కి ఫర్గివ్నెస్ పెట్టాడు. వెంటనే ఎందుకు చెప్పాడా దాని గురించి? మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు ఇలాంటి ఏమన్నా చేస్తారేమో ఫ్యూచర్లో ప్రభు చేశారని. ఇది కాదు ప్రాముఖ్యత మీకు. మీ ప్రార్థనలో మీరు ఇది యాడ్ చేసుకోండి. ప్రభువా, నేను వాడి ఎడల నేను క్షమించేస్తున్నాను ప్రభువా, పరలోకపు తండ్రి నువ్వు ఆల్రెడీ క్షమించేసావని నమ్మండి అంటున్నాడు. ఒక పక్క నేను ఒకని కనికరం చూపిస్తున్నానంటే నా ఎడల దేవుడు కనికరం చూపించేసి ఉంటాడు అంతే. గ్రాంటెడ్, అది గ్రాంటెడ్గా తీసుకోండి మీరు. అర్థమవుతుందా అండి? యూ క్యాన్ టేక్ దట్ గ్రాంటెడ్. నువ్వు ఒకరు నీ ఎడల చేసిన అపరాధమును నువ్వు క్షమించావంటే నువ్వు స్టాంప్ వేసుకోవచ్చు, ప్రభు నా ఎడల క్షమించేశాడని. అది పొందబోయే దాని గురించి ప్రార్థన చేయడం అంటే. నాకు వివాహం జరిపించబోతున్నందుకు వందనాలు అవి కాదు ప్రార్థనలు. దేవుడు ఇలాగ చేస్తాడు. దేవుడు పుట్టిన తర్వాత ప్రతి మనిషికి ఏమంటారు, ఫుడ్డు, బెడ్డు, ఏమంటారు ఖానా పీనా అన్నీ ఇస్తాడు, మక్కాన్ అన్నీ ఇస్తాడు దేవుడు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత చదువు, ఉద్యోగము, వివాహము, పిల్లలు, ముసలితనము, ఇవన్నీ అందరికీ కామన్ ఫేజ్ ఇదంతా. కానీ ఫర్గివ్నెస్ అండ్ ఫెయిత్ ఉంటుంది చూడండి, ఇది మన జీవితాన్ని, మన డెస్టినీ డిసైడ్ చేస్తుంది. క్షమింపబడని పాపి కన్నా క్షమింపబడిన పాపులు నిత్యరాజ్యంలో ఉంటారు, మారు మనసు పొందిన పాపులు నిత్యరాజ్యంలో ఉంటారు అని చెప్తూ అక్కడి నుంచి ఎక్కడ బయలుదేరాడండి? వారు యెరూషలేమునకు తిరిగి వచ్చి, ఇప్పుడు మెయిన్ యెరూషలేములోకి వచ్చారనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ సంభాషణలు చూడడానికి ప్రయత్నం చేద్దామండి. వారు యెరూషలేముకు తిరిగి వచ్చి ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి, నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారం నీకు ఎవడు అడిగిరి? అందుకు యేసు, నేను మిమ్మల్ని ఒక మాట అడిగేదను, నాకు ఉత్తరమీయుడి. అప్పుడు నేను ఏ అధికారం వల్ల వీటిని చేయుచున్నాను అది మీతో చెప్పుతున్నాను. ఇక్కడ ఏ అధికారం అంటే అసలు ఎందుకు వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు అంటే, దాని ముందు రోజు ఏం జరిగింది? వాళ్ళను తరమగొట్టారు, వాళ్ళ బిజినెస్ అంతా లాస్ చేశారు. నువ్వు వచ్చి ఏ అధికారంతో మమ్మల్ని అందరినీ తరమగొట్టావు అని అడుగుతున్నారు వీళ్ళు. నిన్న అదే జరిగింది అందరినీ. ఎందుకు? రోమన్ ఆ కాయిన్స్ అన్నింటిని ఏం చేశాడు? అక్కడున్న గువ్వల్ని, అక్కడున్న చిల్లరంతా ఉంటుంది చూడండి, ఆ నాణ్యాలని సైతం ఆయన ఏం చేశారు? చెదరగొట్టాడు. నువ్వు ఏ అధికారంతో ఆ పని చేశావు అని అడిగారు యేసుప్రభుని. ఇది 3 సువార్తల్లో ఉంటుంది ఈ పాయింట్. వర్సెస్ ఉంటాయి పీపీటీలో. ఈ అధికారం యేసుప్రభు యొక్క అథారిటీని క్వశ్చన్ చేసిన పాయింట్ 3 సువార్తలు, మార్కు, మత్తయి, లూకా 3 ఉంటుంది అన్నమాట. మత్తయి సువార్తలో ఈ యొక్క సన్నివేశాలు 21వ అధ్యాయము 23 నుంచి 46, మార్కు సువార్తలో 12 అధ్యాయంలో మొదటి 12 వచనాలు, లూకా సువార్తలో 20 అధ్యాయంలో మొదటి 21 వచనాలు. సినాప్టిక్ గాస్పెల్స్లో ఉంటుందన్నమాట. ఆయన అథారిటీని క్వశ్చన్ చేసింది. ఏం అథారిటీ? మీరు ఏ అధికారంతో ఈ కార్యం చేసింది? అప్పుడు యేసుప్రభు, ఇక్కడ చూడండి, యేసుప్రభుకి ఛాలెంజ్ చేయడం మంచిదే కానీ గెలవలేరు. యేసుప్రభు దగ్గర క్వశ్చన్స్ ఆయన ఇరికించాలని ప్రయత్నం చేయొచ్చు కానీ గెలవలేరు. ఆయన కాలికేస్తే అంటారు కదా, మెడకేస్తాడు, మెలకేస్తే కాలికేస్తాడు. మనం ఆయన గూగుల్ వేయాలనుకుంటే రివర్స్లో ఆయన మనకు దూసరా వేస్తాడు. అర్థమైందా క్రికెట్ లాంగ్వేజ్? సో ఇక్కడ ఆయన వెంటనే ఆయన ఏమడుగుతున్నారు? సరే, ఏమని చెప్తున్నారు? నేను మిమ్మల్ని ఒక మాట అడిగేదను, నాకు ఉత్తరమీయుడి. అప్పుడు నేను ఏ అధికారం వల్ల వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును. సరే, ఫస్ట్ లెట్ మీ ఆస్క్ క్వశ్చన్. ఇప్పుడు నాకు క్వశ్చన్ అడిగారు అనుకోండి, సరే ఎందుకు వచ్చావు అబ్బాయి ఇక్కడ ఎస్ఆర్నా గారికి అన్నప్పుడు, సరే
నేను ఎందుకు వచ్చానో తర్వాత చెప్తా, కానీ అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతాం కదా మనము, అంతేనా? మనం చిన్నప్పుడు తెలియకుండా సినిమాలకు వెళ్తూ ఉంటారు పిల్లలు. మన ఇంటి పక్కనోడు వచ్చి ఉంటాడు, రే నువ్వు వచ్చావు మీ అమ్మతో చెప్తానంటే, అసలు అదే సర్రా నువ్వు ఎందుకు వచ్చావురా ఇక్కడికి, బట్టాలు తిన్నానికి వచ్చావా, ఇద్దరు దొంగలే అక్కడ, అంతేనా? సో యేసు ప్రభు రివర్స్ క్వశ్చన్ అడుగుతాడు, ఏం అడుగుతున్నారు ఇక్కడ చూడండి. యోహాను చూడండి వెంటనే ఎక్కడ తీసుకెళ్తున్నాడు అంటే, ఆయన యోహాన్ గారి దగ్గర తీసుకెళ్ళిపోతున్నారు డైరెక్ట్గా. ఎందుకు ఆయన దగ్గర తీసుకెళ్తున్నారు, అసలు ఆయనకి ఇక్కడ సంబంధం ఏంటి? మత్తయి సువార్త చూద్దామమ్మా ఇక్కడి నుంచి. ఎందుకంటే మత్తయి సువార్త కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఆయన ఇచ్చారు మనకి మత్తయి గారు. ఇక్కడ 27 మత్తయి 21 21లో 25 నుంచి చూద్దాము. మత్తయి 21, 25 నుంచి చూద్దాం ఈ యొక్క సన్నివేశం. ఎందుకంటే 2 పీపీటీలో 2 ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేశారనమాట ఆయన. యోహాను ఇచ్చిన బాప్తిసము ఎక్కడి నుండి కలిగినది? పరలోకము నుండి కలిగినదా? మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. వారు మనం పరలోకము నుండి అని చెప్పితిమా. ఆయన అలాగైతే మీరెందుకు అతను నమ్మలేదని అడుగును. మనుషుల వలననే చెప్పితిమా. జనులకు భయపడుచున్నాము. అందరూ యోహానుకు ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చెను. ఈ ఎక్స్ప్లెనేషన్ చెప్పే ముందు మీకు ఏమన్నా బ్రేక్ కావాలా? ఒక 2 minutes, 3 minutes, 5 minutes?